ప్లాన్కి బిల్డప్కి తక్కువేం లేదు, కానీ మనుషులే తక్కువగా ఉన్నారు. ఇదిగో వీడున్న ఆటలు అట్టుపండి, మిగతా వాళ్ళ కోసం ఎక్కడికి వెళ్తామయ్యా? వీడిని కాళ్ళు పట్టుకు లాగితే పెరుగుతాడేమో చూద్దాం. దానికి ఎవరినైనా పోగు చేద్దాం. ఆ పిల్లని కాపాడడానికి అందరూ ఎగసుకొచ్చేస్తారా ఏంటి? ఎవడో ముందుకు రాడు. ఒప్పుకోరు, నిజమే. వాళ్ళని ఎలాగోలా మనమే ఒప్పించాలి. ఒప్పుకునే దద్దమ్మ కావాలిగా. ఈయన మీ నాన్న కాదు కదా? నువ్వేమో ఈవిడ మొగుడివి కావు. ఈవిడ ఆ పిల్లకి వదిన కాదు. మొత్తానికి మీరు ఒక కుటుంబమే కాదు, ఓ కుటుంబంలా నటించి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. అవును, అందరికీ దెబ్బలు తగిలేంటి? లాస్ట్ వీక్ ఓ కిడ్నాప్, అప్పుడు ఓ కార్ యాక్సిడెంట్. డ్రైవ్ చేసింది ఎవరు? బుద్ధి ఉందా నీకు? బండిలో ఇంతమంది లేడీస్ ఉన్నారే, జాగ్రత్తగా డ్రైవ్ చేయదు. అటు చూడు, ఓ అందమైన మొహం గాయపడింది. ఇలాంటోని చెప్పుతో కొట్టి బయటికి తరివేయాలి. మేము ఎన్నోసార్లు కొట్టాం, ప్రయోజనం లేదు. సరే, మీ అందరికీ దెబ్బలు తగిలే, అలా వెళ్ళి కూర్చోండి. సరే, నేనేం చేయాలో చెప్పండి. సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోవాలో ఒకటి చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఉంచాడు. మనం కరెక్ట్గా ప్లాన్ చేసి ఆ అమ్మాయిలందరినీ ఎత్తుకొచ్చేస్తే వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేడు, మనకి పెద్దగా సమస్య ఉండదు. ఆ అమ్మాయిల టోటల్ వర్త్ 50 కోట్ల రూపాయలు. మీరు చెప్పే ప్లాన్లో మాకే రిస్క్ ఎక్కువగా ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా, పాపం వీళ్ళు కత్తితో కూలి పనులు చేసుకునేవాళ్ళు. వీళ్లతో కోట్ల రూపాయల డీల్ మాట్లాడితే భయపడరు. కుక్కతో తోకే ఆడించగలం, సింహంతోనే వేటాడగలం. వీళ్లతో పిల్లల్ని కిడ్నాప్ చేయలేం. వీళ్ల మొహాలు చూపించి పిల్లలకి అన్నం తినిపించగలం. టైం వేస్ట్. నువ్వు ఉన్నది నా అడ్డాలో అయితే సార్ ప్లీజ్. ఓకే, నేను సాధారణంగా మాట ఇవ్వను. అలా మాటిస్తే అది నా ప్రాణంతో సమానం. ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాను. ప్రాణం పోయాక నిలబెట్టరు, నిన్ను పడుకోబెడతారు. కరెక్టే. ఇదిగా నీ పాటికి నువ్వు మాట ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి ఎవడు తన్నులు తినేది? గిరి, చీరేస్తాను. ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ షేర్? 33, 33, 34. నేను చెప్తాను 40, 30, 30. ఇది ఎలా ఉందో చెప్పనా? ఎవడ కథనో కొట్టేసి ఎవడో సినిమా తీసినట్టు ఉంది. ప్రాజెక్ట్ నేను తీసుకొస్తాను, షేర్లు మీరు పనిచేసుకుంటారా? ఇది వర్కౌట్ అవదు, నేను సార్ బయలుదేరాను. ప్లీజ్ కోపడకండి. ఐ విల్ టాక్ టు హిమ్. క్యారీ ఆన్. సార్ నాకు షేర్ ముఖ్యం కాదు, మీతో ర్యాపోనే ముఖ్యం. దాంతో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. అందువల్ల నాకు 20, 40, 40. తప్పు. నేను చెప్తాను 41, 21, 38. రేయ్, ఎవడైనా షేర్లు ఇలా పంచుతాడట్రా? మొదటిసారిగా వింటున్నా. తెలివి తక్కువ యాదవ. సార్ ప్రతాప్ సార్ ప్లీజ్. చాలే ఊరుకోవా. షేర్లు పంచమంటే వాడు ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ చెప్తున్నాడు. 21, 31. సార్ ఎక్స్క్యూజ్ మీ. నువ్వెందుకు మరీ ఓవర్ చేస్తున్నావు? లోపలికి వచ్చి వాడు చెప్పేవాడికి ఒప్పుకోలేదంటే ఇంకో కిడ్నీ తీసేస్తాను. బాసు ఏంటి బాసు, వాడు చెప్పే వాటన్నిటికీ ఓకే అంటే వాడికి మన మీద డౌట్ రాదు. వాడిని అలా మెల్లగా టైట్ చేసి బిగిస్తేనే ఒప్పుకుంటాడు. అందుకే అలా మాట్లాడా. ఎందుకురా మళ్ళీ మళ్ళీ గొడవ పడతారో? ఎలాగూ డబ్బు రాదన్న విషయం తెలిసిందేగా. మరి ఇంకేంటి? 100% ఆనే తీసుకోమనొచ్చు కదా. జాలీగా మనతో వస్తాడుగా. 100% వాడికే ఇచ్చేయాలా? మొత్తం నాకే ఇచ్చేదానికి ప్రాణాలకు తెగించి మీరెందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తావు? ఇది ఓ రకమైన సేవ అందాం. అయ్యయ్యో, ఏంటి బాసు వీడు? చూడు బాసు, నువ్వేం చెప్పినా వింటాను. ఈ భగత్ గారు లోపలికి రాకుండా. సార్తో మాట్లాడాను, మీరు చెప్పిన డీలే ఓకే. అది ఆ అమ్మాయిని చెప్పమన్నా. ఏ? టైం అవగా మహాలి రూల్స్ మారుతూ ఉంటాయి. తప్పు ఆ అమ్మాయి. అనుకున్నా వీడు యాంటీ హీరోలో ఉన్నాడు. నువ్వు చెప్పరా? కట్టుకున్న మొగుళ్ళో వాణ్ణి పర్మిషన్ అడుగుతున్నావే? నీ పేరేంటి? సుమతి. సుమతి కోసం
డీల్ ఓకే. గోవాకి బస్సు ఎన్ని గంటలకి? హలో, నీకు ఒక ఫోటో మెయిల్ చేశాను. ఆ ఫోటోలో ఉన్నవాడు ఆ రిసార్ట్లోనే ఉంటాడు. వాడి కంట మాత్రం పడకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్. ఓకే. ఓ ఫోటో మెయిల్ పంపించారట. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కంట మాత్రం మనల్ని పడొద్దన్నారు. ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಮೀ, ಸಾರಿ ನಿಮ್ಗೆ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಾ? తెలుగా మీరు? ఈ రిసార్ట్కి ఫస్ట్ టైం వస్తున్నారా? థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ రిసార్ట్. గోవా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు దేన్నైనా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ ద రిసెప్షన్ ఎనీ టైమ్. నా రిసార్ట్కి మీరు రావడం ఇదే ఫస్ట్ టైం కనుక ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఇస్ కాంప్లిమెంటరీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ స్టే. సో ప్లీజ్ ఎంజాయ్ యువర్ స్టే విత్ us. థ్యాంక్ యూ. హలో, చెప్పు. యాక్చువల్లీ ఆయన మమ్మల్ని చూసేశారు. సంతోషం. దయచేసి ఫోన్ పెట్టేయి. ఒక్క నిమిషం. బట్ ఆయన ఇందాక మీరు చెప్పినట్టు తప్పుడు మనిషిగా కనిపించలేదే. చాలా డీసెంట్ గా ఉన్నారు, స్వీట్ గా మాట్లాడారు. మనమంతా కరెక్ట్ గానేగా చేస్తున్నాం. చూడడానికి నువ్వు తెలివింది అలాగే కనపడతావు కాదు కదా. ప్లాన్ ఫాలో చేయి. నైట్ 10 o'clock. గిరి, మినీకి బదులుగా సుమతిని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? నీకు జాలీగా ఉంటది, నాకు కాల్తదే. మాలే, డాక్టర్ చెప్పింది మాత్రం చేయి. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు ఇది మొత్తం సీసీటీవీలో రియల్ గా కనిపించాలా? అంతే కదా. ఇప్పుడు దాని గొంతు పట్టుకొని ఎలా లాగుతున్నా చూడు లోపలికి. ఆ అమ్మాయి ఫోన్ చేస్తాను. హలో, లెఫ్ట్ కాదు రైట్ లో పెద్ద బండి. నువ్వు అలా ముందుకు రా, కనిపిస్తున్నావు పెద్ద బండి. ఏయ్, అటు కాదు ఇటు, ఇట్రా, బండికి దగ్గరగా రా. బండి దగ్గరికి వచ్చేసాను, ఇంకా డోర్ మూసే ఉంచారు. నాగు మహాలి, నాగు. గిరి, నెక్కర ఇరుక్కుపోయిందిరా. అయ్యో, మా అమ్మాయి కనపడలేదు. ఎవరైనా చూసారా? రిసెప్షన్ నువ్వేమైనా చూసావా? సేఫ్టీ లేకుండా నా కూతురు మీ రిసార్ట్కి వచ్చాక కనిపించకుండా పోయింది. నేను వెంటనే పోలీసులు కంప్లైంట్ చేయాలి. ఐ వాంట్ టు కంప్లైంట్ ఇమిడియట్లీ రైట్ నౌ. Sir, I can understand, sir. Please give us some time, sir. Please. నీకు టైం ఏమంటావమ్మా? కనపడకుండా పోయింది నా కూతురు. మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తీరాలి. అందుకు మీరు హెల్ప్ చేస్తారా చేయరా? సార్, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దిస్. మీ అమ్మాయి కనపడడం లేదు అనేది చిన్న విషయం కాదు సార్. నేను మీ పెయిన్ ని అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ నా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా రిసార్ట్ పేరు మీడియాకు వెళ్తుంది. ఇట్ విల్ రూయిన్ మై ఎంటైర్ రెప్యుటేషన్ అండ్ రూయిన్ మై ఎంటైర్ బిజినెస్. సార్, నాకు 8 hours టైం ఇవ్వండి. ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీన్ని అన్అఫిషియల్ గా మూవ్ చేసి మీ అమ్మాయిని కనిపెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. నన్ను మీ అబ్బాయి అనుకుని నాకు ఆ టైం ఇవ్వండి సార్, ప్లీజ్. Sir, it's on the CCTV. Yatiri, Gabbar, you have 6 hours. Find them. Take it. గిరి, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం గొప్ప కాదు. ఇప్పుడు వాళ్ళు మనల్ని తీసుకెళ్లి వేరే లెవెల్లో బాతుతారు.
మనం ఎంతకంతకు తట్టుకుంటామో అంతకంతకు వాళ్లకు మన మీద నమ్మకం వస్తుందని డాక్టర్ చెప్పాడు. 12 గంటల్లోగా మనల్ని తీసుకుపోతానని డాక్టర్ చెప్పాడు. 12:20 అయింది, ఎవడు రాడే? రుద్రగిరి మాటరా, సుమతిరా. ఈ వయసులో ఆంటీ మోసు నీకు అవసరమారా? టెర్రీ, ఇంతకు మించి కొడితే వాళ్ళు చస్తారు. బహుత్ హరామీ హై, నాట్ ఏబుల్ టు బ్రేక్ దెమ్. మహలే ఫ్రెష్ గా వచ్చారు మహలే. సార్ వద్దు సార్, మరికి సార్. సార్ అయ్యో మహలే చెప్పేదా మహలే, మహలే చెప్పేదా మహలే. నాకు అయ్యో ముక్కు ముక్కు. బాస్, ట్రే గిరి ట్రే అందిస్తున్నా. చెప్పేద్దాం మసలే. ఈ అన్న కోసం నోరు ఇవ్వకుండా ఉన్నావు చూడు. ఐ లవ్ యూ రా. ఎందుకు కొడుతున్నారో కూడా మర్చిపోయారా? ఏదో అడు కత్తి తీసుకొస్తున్నాడు రా. చెప్పేస్తా చెప్పేస్తా చెప్పేస్తా. వెల్కమ్ సార్. హలో. క్యా సార్? నీతో కొంచెం మాట్లాడాలి. समझ में नहीं आ रहा सर. నువ్వు తెలుగువాడివే కదా, మాట్లాడదామా? मेनू में जो भी है वो मिलेगा सर. वेनिला, स्ट्रॉबेरी, बटर स्कॉच, वेनिला ट्रफल, चॉकलेट ट्रफल, स्ट्रॉबेरी मूस. अब बोलिए सर. మెయింటెనెన్స్ అని చెప్పి కస్టమర్స్ అని పంపించి షాప్ మూసేయండి. లోపలికి రండి. ఏం కావాలి? లాస్ట్ నైట్ నా రిసార్ట్ నుంచి ఎత్తుకెళ్లిపోయిన అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయిని వేరే చోటికి పంపించేశాం. ఇంకేమైనా ఉంటే చెప్పండి. అమ్మాయి లేకుండా వెనక్కి వెళ్ళలేను. నేను చెప్పాను కదా ఆ అమ్మాయిని ఇవ్వడం కుదరదని. బయలుదేరండి. ఉండే సార్. సారీ సార్, వాళ్ళకి మీ గురించి తెలియదు సార్. క్షమించి వదిలేండి సార్. అయ్యో అమ్మో అమ్మో అయ్యయ్యో అమ్మో అమ్మో అయ్యయ్యో అమ్మో అమ్మో. కొడితే కక్కేస్తావా? అన్నీ ఓకే, కానీ ఒకే ఒకటే కొడుతోంది. ఒకవేళ నువ్వు నిజంగానే రిసార్ట్ ఓనర్ అయి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేవాడివి.
అది మానేసి నన్ను వెతికి కనిపెట్టి ఇలా నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు. ఒక రిసార్ట్ ఓనర్కి ఇంత ధైర్యమా? అదొక్కటే డౌట్. ఒకటి నువ్వు పోలీస్ అయి ఉండాలి, లేదా దొంగవై ఉండాలి. ఒకవేళ నువ్వు పోలీస్ అయి ఉంటే నేను పోలీస్ కాదు, దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నన్ను షూట్ చేసి గోవా వదిలి బయటికి వెళ్ళలేవు. నీకు కావాల్సింది ఏదో ఒక అమ్మాయి, నాకు కావాల్సింది నీ దగ్గర ఉన్న అమ్మాయి. నీకు ఏదో ఒక అమ్మాయిని ఇస్తాను, నాకు ఆ అమ్మాయిని ఇచ్చే. ప్రాబ్లమ్ సాల్వ్. రిసార్ట్ ఓనర్కి కిడ్నాప్కి ఏంటి సంబంధం? నీకు ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, నాకు రిసార్ట్ ఉంది. అదే ఇద్దరిలో తేడా. నువ్వు చెప్పేవన్నీ నమ్మడానికి నేను ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్ ఓనర్లా కనిపిస్తున్నానా నీకు? నేను చెప్పేది నమ్మక్కర్లేదు, పోనీ చూస్తే నమ్ముతావుగా.